ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభాగవతము 68వ అధ్యాయము. కుష్టిచేష్టముల చేత ఒక గొప్ప మర్మం దాగి ఉంది. దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్ళకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది. వాళ్ళకి జీవితంలో ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది. అటువైపుగా ప్రయాణించటం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ శ్రవణం చేత కూడా భాగవతము మనిషిని ఉద్ధరిస్తుంది. పరీక్షిత్తు సుఖమహర్షి చెప్పిన బాహ్య కథనే విన్నాడు. విని మోక్షాన్ని పొందాడు కదా. జీవితంలో అసలు భాగవతం వినటం కానీ చదవటం కానీ చాలా గొప్ప విషయాలు. భాగవతం విన్నంత మాత్రం చేత వాని జీవితము కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుపు తిరిగింది అని లెక్క. ఒకనాడు నందవజంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది. హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్లు అనిపించాడు. పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేంటి అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది. అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు. అతని పేరు తృణావర్తుడు. అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు. ఆ రావడంతో దుమ్ము పైకి లేచిపోయింది. ధూళి కన్నుల్లో పడింది. ఇంతకు పూర్వం ఎప్పుడు అసలు కష్టమంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమైన చిన్న కృష్ణుని కళ్ళలోకి ధూళి పడిపోయింది. అందరూ కన్నులు మూసుకొని ఏమైంది అని చూసే లోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. కేవలము కృష్ణుని సంహరించటమే అతని లక్ష్యము. ఆవర్తము అంటే తిప్పటము. గిరగిరా తిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి పిల్లవాడిని చంపి కింద పడేయాలని అతని ఉద్దేశము. సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది. గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్ళిపోయింది. రాక్షసుడు చిన్న కృష్ణుణ్ణి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళ కంఠాన్ని గట్టిగా పట్టుకుంటారు. రాక్షసుడు కృష్ణుడిని పైకి తీసుకెళ్తుంటే కృష్ణుడు తన చిన్న చిన్న చేతులతో రాక్షసుడి కంఠాన్ని గట్టిగా పట్టేసుకొని కళ్ళు మూసుకున్నాడు. ఎవ్వరూ చేయలేని పని తాను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవటం ప్రారంభించాడు. ఈ బరువుకి వాడు కింద పడిపోవటం మొదలైంది. ఇంత బరువుగా ఉన్నాడేంటి, వదులు వదులు అని అరవటం ప్రారంభించాడు. పట్టుకుంటే వదలటం పరమాత్మకు ఉండదు. ఆనాడు బాణం కొడితే త్రిపురాలు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠాన్ని కౌగిలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా కింద పడిపోతున్నాడు. పెద్ద రాళ్లకుప్ప మీద పడిపోయాడు. అలా పడిపోవటం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది. కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకొని ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాడిలా దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు. తల్లి చూసింది. ఏమీ తెలియని వాడు, భక్తుడైన వాడు, పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముందుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి భక్తుడిని తాను రక్షించుకుంటాడు. ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానములో యశోద రాక్షసుని కళేబరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని భుజం మీద వేసుకొని ఒక విషయాన్ని విజ్ఞాపన చేసింది. ఈ పద్యము గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లు ప్రత్యేకంగా తెలుసుకోవలసిన పద్యము. పిల్లలకు గండం ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండం తరుముకుని వచ్చేస్తుంది. అది ప్రమాద రూపంలో ప్రాణాలను తీసుకెళ్లిపోవటానికి సిద్ధపడుతుంది. ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణాలను తీసుకెళ్లకూడదా అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు. అప్పుడు ఫలితం ఇవ్వాలి. పిల్లలు ప్రమాదమునందు వెళ్ళిపోతుంటారు. వారు దీర్ఘాయువంతులు కాకుండా వారికి అపమృత్యువు వచ్చేస్తుంది. అలా తీసుకెళ్లే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడి గండం గట్టెంకించటానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకారాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నట్లుంటుంది. కానీ ఆ నోము ఫలితాలు నోము నోచిన వారిని కొన్ని కోట్ల జన్మలు కాపాడుతాయి. సత్యం చెప్పటం చాలా కష్టము. సత్యాన్ని పలకాలి. మహాపురుషుల ఆశ్రమాలను దర్శించాలి. వారు ఆత్మజ్ఞానులే ఈశ్వరునితో సమానమైన వారు. అలాగే భగవంతునికి పూజలు చేయాలి. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్నవారు తప్పకుండా ఇలాంటి పనులు చేసి తీరాలి. ఈ మాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాణ్ణి తీసుకొని పొంగిపోయి ముద్దులు పెట్టుకొని నేను బ్రతికానురా, నువ్వు దొరికావు అంది. చిత్రం ఏమిటంటే ఎన్ని మాటలు ఇన్ని లీల జరుగుతున్నా యశోదకు తెలియదు. వీటన్నిటినీ చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని తెలియక్కర్లేదు.